గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కొక్కటిగా గణేష్ నిమజ్జనానికి ఒక్కొక్కటిగా బయలుదేరుతూ వెళ్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా చాలా రకాలైన చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను ట్యాంక్ బండ్ నుండి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. గణేష్ నిమజ్జనానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర ట్యాంక్ బండ్ నుండి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ గణనాథుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ నగరంలో ఉన్నటువంటి గణనాథులన్నీ కూడా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నటువంటి దృశ్యాలన్నిటిని కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎందుకంటే ఉదయం వరకు కూడా మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎన్టీఆర్ మార్గ్ వైపుకి ఆ గణనాథుల్ని మళ్లించలేదు. నెక్లెస్ రోడ్డు, అదేవిధంగా మరొక వైపు పీవీఆర్ మార్గ్ వైపు వచ్చినటువంటి గణనాథులంతా కూడా తరలించడం జరిగింది. ఇప్పటివరకు ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత గణనాథులన్నింటినీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ క్రేన్ల వద్దకి ప్రస్తుతం తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా మహాగణనాథుని పూజించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ గణనాథుల్ని గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా హుస్సేన్ సాగర్ వైపుకు తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ ఖైరతాబాద్ మహాగణనాథుడు ఏడాది 70 అడుగుల ఎత్తులో ఆ భక్తులకి దర్శనమిచ్చినటువంటి ఆ మహాగణనాథుడు ఎక్కడైతే గంగమ్మ ఒడిలో లీనమయ్యాడో ఆ ప్రదేశాన్ని ముఖ్యంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుకున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా వారంతా కూడా తిలకిస్తున్నారు. ఇక్కడే ఆ ఖైరతాబాద్ మహాగణనాథుని గంగమ్మ ఒడిలోకి చేర్చారు క్రేన్ నెంబర్ 4 నుంచి అనేటటువంటి అంశాన్ని వారంతా కూడా ప్రస్తావించుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు నగరంలో ఉన్నటువంటి గణనాథులన్నింటినీ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు 38 ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రేన్ల వద్దకి ఆ గణనాథులను తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణనాథి శోభాయాత్ర తర్వాత అదే స్థాయిలో జరిగేటటువంటి మరొక శోభాయాత్ర బాలాపూర్కి సంబంధించినటువంటి గణేశుడి శోభాయాత్ర కూడా మరొక 1 అవర్లో హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తుంది. ఎక్కడైతే ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేశారో ఇక్కడికే ఆ బాలాపూర్కి సంబంధించినటువంటి మహాగణనాథుడు కూడా ఇక్కడికే వస్తాడంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి వస్తే మాత్రం ప్రత్యేకంగా క్రేన్ నెంబర్ 3 నుంచి ఆ మహాగణనాథుని నిమజ్జనం చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే వేలాది విగ్రహాలను వెంటనే నిమజ్జనం చేయడంతో పాటు ఎటువంటి ఆలస్యం లేకుండా వచ్చినటువంటి విగ్రహాలను వచ్చినట్టుగా నిమజ్జనం చేయడంతో పాటు మరొకవైపు
ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కానీ, మరొక వైపు జిహెచ్ఎంసీ బృందాలు, అదేవిధంగా ఇతర బృందాలు కూడా పెద్ద ఎత్తున పనిచేస్తూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా వెంటనే నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి గణనాథులను చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథుల్ని భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆ గణనాథుడి నామస్మరణతో ఆ గంగమ్మ ఒడిలోకి సాగనంపేటటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు అంటే ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం చేసినటువంటి క్రేన్ల వైపు ప్రస్తుతం గణనాథులన్నీ కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ గణనాథుల్ని తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో నృత్యాలు చేస్తూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే మరొకవైపు ఆ బాధతో ఇన్ని రోజుల పాటు గణనాథుని పూజించినటువంటి వారంతా కూడా బాధతో బాయ్ బాయ్ గణేశ, బాయ్ బాయ్ గణేశ అంటూ కూడా ఆ గణనాథుని ఆ గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ కూడా భారీ ట్రాలీలలో అదేవిధంగా చిన్నటువంటి వెహికల్స్లో కూడా గణనాథుల్ని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి నగరంలో దాదాపు వేలాది విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్తో పాటు మరొక వైపు చుట్టుపక్కల ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి చెరువుల్లో కూడా ఆ గణేశుల్ని నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు నగర వ్యాప్తంగా కూడా వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నిమజ్జనానికి సంబంధించినటువంటి అంశంలో భక్తులతో ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మేమంతా కూడా నిమజ్జన ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నామంటూ కూడా డీజీపీ చెప్పడం జరిగింది. దాంతోపాటు నిమజ్జన వేడుకలకు సంబంధించి నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రత్యేకంగా మనం చూస్తున్నటువంటి ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ప్రత్యేకంగా క్రేన్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఆ గణనాథులతో వచ్చి వారంతా కూడా నృత్యాలు చేస్తూ సాగనంపేటటువంటి దృశ్యాలను చూస్తే మనకు చూడొచ్చు. వారంతా కూడా ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణనాథుడితో పాటు మరొకవైపు నగరంలో ఉన్నటువంటి గణనాథులన్నీ కూడా ఇక్కడికే తరలి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా హుస్సేన్ సాగర్లోనే దాదాపు 30 నుంచి 50,000 విగ్రహాల వరకు కూడా ఇక్కడే నిమజ్జనం చేసేటటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి ఇక్కడ వెంటనే వచ్చినటువంటి విగ్రహాలను వెంటనే ఇక్కడ సిబ్బంది వెంటనే నిమజ్జనం చేస్తున్నటువంటి గంగమ్మ ఒడిలోకి నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలన్నిటిని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి గణనాథులన్నిటిని కూడా నిమజ్జనం చేసేటప్పటికి రేపు ఉదయానికల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్గా నిమజ్జనం చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మొత్తానికి ప్రతి ఒక్కరూ కూడా జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా గణనాథుల్ని గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు హుస్సేన్ సాగర్ వైపు వడివడిగా అడుగులు వేస్తూనే నృత్యాలు చేస్తూ వారంతా కూడా గణనాథుల్ని గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు వారంతా కూడా హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.